హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తున్నాను, అది మీరు వినండి జాగ్రత్తగా, చాలా పాటించండి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం అది మన మంచికే. కాలికి తగిలే దెబ్బ మనం ఎలా నడవాలో నేర్పిస్తుంది. కడుపు మీద తగిలే దెబ్బ మనం ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. మన మనసుకి తగిలే దెబ్బ ఉండాలో నేర్పిస్తుంది. మన బ్రతుకు మీద పడే దెబ్బ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నేర్పుతుంది. జీవితం మీద తగిలే దెబ్బ ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. మీరు కూడా కొంచెం పాటించండి. కొంచెం పాటిస్తే జనాల మధ్యన ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగా మెలవాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు కూడా కొంచెం పాటించండి. ఇంకోటి చెప్తాను వినండి. పందులు పంచాన్న పావురాలు ఇమడలేవు. అలాగే మూర్ఖులు అన్న మంచివాళ్ళు ఉండలేరు. మూర్ఖుల మధ్యన మంచివాళ్ళు అస్సలు ఉండలేరు. ఇంకోటి చెప్తాను వినండి. వేప చెట్టు గొడ్డలి సువాసననిస్తుంది. అలాగే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు దూషించే కూడా మంచి చేస్తారు. చెప్తాను వినండి. సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మనకి ఒకటే దారి, ఆడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు. ఇంకోటి చిన్న చెప్తాను వినండి. మోసపోతే తెలుస్తుంది నమ్మకం విలువ, అయ్యాక తెలుస్తుంది మనిషి విలువ, పోయాక తెలుస్తుంది బంధం విలువ, ఇస్తే తెలుస్తుంది విలువ, మర్చిపోతే తెలుస్తుంది కాలం విలువ, పోతే గాని తెలియదు ప్రేమ విలువ, భరిస్తే గాని తెలియదు కన్నీటి విలువ. చెప్పింది మాత్రం సత్యం, పాటించండి. కామెడీ జోక్ చెప్తాను వినండి. ఒక 70 ఏళ్ళు ఉన్న వృద్ధుడిని ఒక విలేకరి ఇలాగ అడిగాడు, మీకు 70 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకా డార్లింగ్ అని పిలుస్తున్నారేంటి మీ ఆవిడ్ని అని ఒక విలేకరి అడిగాడు. కూడా అలా పిలుస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అన్నాడు ఆ విలేకరి. సీక్రెట్ ఏటో చెప్పమన్నాడు. ఆ వృద్ధుడు వెంటనే ఇలా అన్నాడు, నిజానికి వచ్చి నేను ఆవిడ పేరు మర్చిపోయాను. ఆవిడ ఏం అడగాలో తెలియక అడిగితే తిడుతుందని అందుకే డార్లింగ్ అని పేరు పెట్టాను, అందుకే డార్లింగ్ అని పిలుస్తున్నాను అని చెప్పాడు. ఆ విలేకరి ఆశ్చర్యపోయాడు. బాగుంది కదండి కామెడీ. బాయ్ అండి.